ఛానల్ కి స్వాగతం. నేను మిస్ పార్టీ. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడా పోటీలు కరీంనగర్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి మరియు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో పార్లమెంట్ స్థాయి పోటీలు నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం మంచి వేడుకగా నిలుస్తుందని తెలిపారు. పార్లమెంట్ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచే జట్లకు ఈ నెల 8న బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు క్రీడలను ప్రోత్సహించేందుకోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో క్రీడా మహోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. గతంలోనే ఇక్కడ అసెంబ్లీల వారీగా వివిధ కబడ్డీ, ఖోఖో, తర్వాత వాలీబాల్, అథ్లెటిక్స్ ఇటువంటి గేమ్స్లలో అసెంబ్లీల వారీగా 7 అసెంబ్లీలలో నిర్వహించడం జరిగింది. ఈరోజు పార్లమెంటు స్థాయిలో ఈ యొక్క క్రీడలు నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో ముఖ్యంగా క్రీడాకారులను క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం కోసం, అదేవిధంగా క్రీడాకారులకు నైపుణ్యాన్ని పెంచడం కోసం, తర్వాత వాళ్ళలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కోసం, ఇవన్నిటి కోసం ఈ క్రీడలు ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని నరేంద్ర మోడీ గారు ఎంతో ఇష్టంతో ఈ గత అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ పార్లమెంటు స్థాయిలో ఈరోజు ఈ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతున్నది. 8వ తారీఖు నాడు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం ఇక్కడ కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని జిల్లాలు పాల్గొంటున్నారు? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలలో ఈ కార్యక్రమాలు వివిధ మండలాల నుంచి అసెంబ్లీ స్థాయిలో నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ స్థాయిలో 2 జట్లు అయితే 2 జట్లను పార్లమెంట్ స్థాయిలో రావడం జరుగుతుంది. పార్లమెంట్ స్థాయిలో గెలిచినటువంటి విన్నరు, రన్నర్కి అన్ని ఈవెంట్లలో కూడా వాళ్ళకి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ఇది అన్ని మండలాలు, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలకు వెళ్ళి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా క్రీడాకారులు కూడా ఎంతో ఉత్సాహంతో చాలా పెద్ద సంఖ్యలో ఇప్పుడు క్రీడల పట్ల యువకుల్లో ఆసక్తి లేనప్పటికీ కూడా వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు కొంత ఈ క్రీడల పట్ల కొంత ఆసక్తిని పెంచడానికి దోహదపడ్డాయని మేము భావిస్తున్నాం. క్రీడాకారుల నుంచి కూడా స్పందన కూడా అదే రకంగా వచ్చింది.